సో ఈ విధంగా చూసుకుంటే ఏ పాజిటివ్ వాళ్ళు ఏ పాజిటివ్ బ్లడ్ని, ఏ నెగిటివ్ బ్లడ్ని, ఓ పాజిటివ్ బ్లడ్ని, ఓ నెగిటివ్ బ్లడ్ని మాత్రమే తీసుకోవాలి. ఏ నెగిటివ్ వాళ్ళైతే ఏ నెగిటివ్ బ్లడ్ని అలాగే ఓ నెగిటివ్ బ్లడ్ని మాత్రమే తీసుకోవాలి. బి పాజిటివ్ వాళ్ళైతే బి పాజిటివ్ బ్లడ్ని, బి నెగిటివ్ బ్లడ్ని, ఓ పాజిటివ్ బ్లడ్ని అలాగే ఓ నెగిటివ్ బ్లడ్ని మాత్రమే తీసుకోవాలి. బి నెగిటివ్ వాళ్ళైతే బి నెగిటివ్ బ్లడ్ని, ఓ నెగిటివ్ బ్లడ్ని మాత్రమే తీసుకోవాలి. అదే ఏబి పాజిటివ్ వాళ్ళైతే ఏబి పాజిటివ్ బ్లడ్ని, ఏబి నెగిటివ్ బ్లడ్ని, ఏ పాజిటివ్ని, ఏ నెగిటివ్ని, బి పాజిటివ్ని, బి నెగిటివ్ని, ఓ పాజిటివ్ని అలాగే ఓ నెగిటివ్ని వీళ్ళందరి బ్లడ్ కూడా తీసుకోవచ్చు. అదే ఏబి నెగిటివ్ వాళ్ళైతే నెగిటివ్ బ్లడ్స్ అన్నిటిని కూడా తీసుకోవచ్చు. అంటే ఏబి నెగిటివ్ని, ఏ నెగిటివ్ని, బి నెగిటివ్ని, ఓ నెగిటివ్ని వీటిని తీసుకోవచ్చు. అలాగే ఓ పాజిటివ్ వాళ్ళైతే ఓ పాజిటివ్ బ్లడ్ని, ఓ నెగిటివ్ బ్లడ్ని మాత్రమే తీసుకోవాలి. అదే ఒకవేళ ఓ నెగిటివ్ వాళ్ళైతే ఓన్లీ ఓ నెగిటివ్ బ్లడ్ని మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే ప్రతి దగ్గర కూడా ఓ నెగిటివ్ బ్లడ్ ఉంది. అంటే ప్రతి బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఓ నెగిటివ్ బ్లడ్ని యాక్సెప్ట్ చేస్తారు. సో కాబట్టి ఓ నెగిటివ్ బ్లడ్ని యూనివర్సల్ డోనర్ అంటాం. అంటే ఎవరికైనా సరే బ్లడ్ని ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అలాగే ఇక్కడ ఏబి పాజిటివ్ని చూస్తే ప్రతి ఒక్కరు బ్లడ్ గ్రూప్స్ని రిసీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని యూనివర్సల్ రెసిపియన్స్ అంటాం. అంటే ఎవరి బ్లడ్ అయినా సరే వీళ్ళు తీసుకోవచ్చు.